వారి స్థానం ఎప్పుడు మీ వెనుకే ఉంటుంది. జీవితం సాఫీగా సాగిపోవాలంటే మాట, ఆలోచన, డబ్బు, ప్రవర్తన మొదలైనవి మనిషి తన అదుపులో ఉంచుకోవాలి. చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ మూడు ఉన్నవాళ్ళు నిత్యం సంతోషంగా ఉంటారు. జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడివి అవుతావు, వయసు పెరిగితే ముసలివాడివి అవుతావు. కానీ నీలో మంచితనం పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతావు. మీ శక్తిని మించి ఆశపడండి, ఎందుకంటే అప్పుడే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తారు. మనిషి ఏడిస్తే అందరికీ తెలుస్తుంది, కానీ మనసు ఏడిస్తే ఎవరికి తెలియదు. అపార్థం చేసుకొని నిర్ణయించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదు, మన మనసుకు చెప్పుకుంటే చాలు. గొప్పలు చెప్పుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. మన గురించి మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం, మనం చేసే పనుల గురించి నలుగురు మెచ్చుకుంటే గొప్పగా చెప్పుకోవడం అంటారు. బంధాలు కలిపేది మాటే, బంధాలు తెంపేది మాటే. గాయాలు చేసేది మాటే, గాయాలు మాన్పించేది కూడా మాటే. ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది మాటే. మాటే నిన్ను గెలిపిస్తుంది, మాటే నిన్ను ఓడిస్తుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్త మిత్రమా. జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుందో తెలుసా? మనకు ఉన్న వాటితో తృప్తిగా ఉండడం నేర్చుకున్నప్పుడు. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరు ఉండరు, అలా ఉంటారనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. దూరం ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటుంది, దగ్గర అనేది నాకు ఎప్పుడు దూరం అవుతూనే ఉంటుంది. చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని, అనుబంధాలను కోల్పోయే ముందు, ఎదుటి వారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించడం మంచిది. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వలన ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు. లక్షలు పోసి అల్లుడిని కొనడంలో ఉన్న శ్రద్ధ, లక్ష పోసి కూతుర్ని చదివించడంలో చూపిస్తే బాగుంటుంది. ఒకరిని నమ్మి ఎప్పుడు సంతోషాన్ని కోరుకోకండి, ఎందుకంటే నమ్మితే మాట్లాడతారు, నచ్చకపోతే ఏదో ఒక తప్పు చూపించి బాధ పెడతారు. అందరూ స్వార్థపరులే. కొన్ని బంధాలు అంతే, మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి, కానీ వారికి కావాల్సిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతారు. మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్టు మనం ఉండట్లేదని అర్థం. అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తి చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు.